ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు మూర్తినాయుడు గారితో. మూర్తినాయుడు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. సరే, ఏంటి వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? పైగా ఈ వీక్ ఎండ్ కదా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ టేక్ ఆఫ్ అవడం అన్నది మనం చూసాము. ఏదైతే 24,500 దగ్గర నుంచి 25,500 వరకు కూడా 1000 పాయింట్స్ అయితే మార్కెట్ లో విత్ నెక్స్ట్ పడటం కూడా చూసాము. దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే జిఎస్టీ 2.0 ఫేవరబుల్ గా ఉంటాం, మార్కెట్ ఫేవరబుల్ గా ఉంటాం. ఏదైనా కూడా మార్కెట్ పాజిటివ్ గా అయితే మార్కెట్ అయితే చూడటం జరిగింది లాస్ట్ 4 days కూడా. ఈ రోజు మార్కెట్ లో ఏదైతే ఈ లాస్ట్ 4 days కూడా మార్కెట్ లో ఒక అద్భుతమైన మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ పొజిషన్ అయితే ఈ రోజున ఒక 100 పాయింట్స్ మైనస్ లో ఉంది. ఇది నెక్స్ట్ వీక్ కూడా కొంచెం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం అయితే ఉంది. బట్ వారికి అయితే కరెక్షన్ జరిగే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. మార్కెట్ కు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా పాజిటివ్ గానే మార్కెట్ కి అన్ని కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఏదైతే ఈ వారం చూసుకున్నట్టయితే మనకి పిఎస్సి బ్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కానీ, అదేవిధంగా మనకి ఫార్మా కానీ, మెటల్ సెక్టర్ కానీ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే మార్కెట్ లో ముందుకెళ్ళినాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ లో మొత్తం ఏదైతే ఎఫ్ఎంసీ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం ఫేవరబుల్ గా ఉండటం వల్ల మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి ఇన్వెస్టర్స్ అందరికి కూడా నెక్స్ట్ లెవెల్లో మనకి మార్కెట్ ఏదైతే ర్యాలీ తీసుకునే అవకాశం ఉందన్నది కాన్ఫిడెన్స్ అయితే కలిగింది. కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్, మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఒకటండి, ఎన్ఎస్డిఎల్ ఈ ప్రైస్ కి ఎంటర్ అవ్వచ్చా ఒకటి. తర్వాత 2, ఆయి కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్ 86 లో తీసుకున్నాను. అంటే ఎర్లియర్ ఒక 1 month బ్యాక్ మంచి ఎగ్జిట్ ప్రాఫిట్ బుక్ చేశాను. 86 మళ్ళీ రీఎంటర్ అయ్యాను. ఇది మళ్ళీ కంట్రీ అవ్వచ్చా? ఇది ఎన్ఎస్డిఎల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? 2 చెప్పండి. ఎన్ఎఫ్సిఎల్, ఎన్ఎస్డిఎల్, 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 నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్ రీసెంట్ గా వచ్చిన ఐపీఓ. దీంట్లో ఏంటంటే మీరు ఎక్యుమినేట్ చేసుకోండి, ఎంత ఎక్యుమినేట్ చేయగలిగితే అంత మంచి ప్రైస్ లో ఉన్నది. ప్రజెంట్ అయితే ఈ రేట్ లో కూడా మీరు ఎక్యుమినేట్ చేసుకోవచ్చు. ఏదైతే 1200 నుంచి 1250 మధ్యలో మీరు ఎక్కడ ఎక్యుమినేట్ చేసుకున్నా మార్కెట్ లో అయితే కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మంచి ప్రైస్ కి మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా సిడిఎస్ఎల్ కూడా మనకి ఇదే విధంగా మార్కెట్ లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ని మనం తీసుకోవడం అయితే చూసాము. అలాగే దీంట్లో కూడా ఎన్ఎస్డిఎల్ లో కూడా ఇప్పుడు ఎక్యుమినేట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి మూర్తినాయుడు గారు. నమస్తే. ఇది నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఒకటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ 3,100 లో ఉన్నాయండి. రెండోది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 80 లో ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఓకే. లాల్ పాత్ ల్యాబ్ అయితే మాత్రం ఏదైతే ఒక 30,000 crores వరకు ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. ఇది లాస్ట్ మనకి ప్రోగ్రెసివ్ గా చూసుకోవడానికి లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద 10% కన్నా ఎక్కువ అయితే ప్రోగ్రెసివ్ గా అయితే లేదు. కాబట్టి ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువ కాలం రన్ అయినంత మాత్రం పెద్దగా ఉపయోగం అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు లాల్ పాత్ ల్యాబ్స్ లో. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఏదైతే రికవరీ అయిందో 280 దగ్గర నుంచి మార్కెట్ లో జూలై నుంచి 3,000 వరకు ఏదైతే వచ్చిందో 2,800 దగ్గర నుంచి అది కూడా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నది. ఆల్రెడీ మంచి ప్రైస్ ఉంది కాబట్టి ఎంతో కొంత మీరు ఒక ఎగ్జిట్ అవడానికి ఎంతో కొంత మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అడిగారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేటప్పటికి యాక్చువల్ ఇది కొంచెం హెవీ వాలటైలిటీ ఉన్నది. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లోను మీరు ఏదైనా మంచి స్టాక్స్ తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వైపు కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇటువైపు చూడండి.
దీంట్లో అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోను. అదేవిధంగా పెద్ద క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే ఇది 50,000 crores కంపెనీ. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ అయితే నియర్లీ ఒక 3 lakhs crores 4 lakhs crores వరకు కూడా మార్కెట్ లో చాలా మంచి క్యాపిటలైజేషన్ ఉన్నాయి. కాబట్టి ఇది అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి కూడా 12% 13% ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా మైనస్ లో ఉంది. అది అంత పెద్ద మూమెంట్ అయితే ఉండే అవకాశం కనిపించట్లేదు. ప్రైవేట్ బ్యాంక్సే కాబట్టి మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వెళ్ళినట్టయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్ అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ 800 or 800 బిలో ఎప్పుడు వచ్చినా సరే అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ శివశంకరాచార్య చేస్తున్నారు. శివశంకరాచార్య గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్. నమస్తే సార్ నేను RVNL తీసుకున్నాను సార్. ఏ స్టాక్ అండి? RVNL. RVNL ఓకే, రైల్ వికాస్ నిగమం లిమిటెడ్. అవును సార్, అది నేను 600 మీద తీసుకున్నాను సార్. ఓకే ఓకే, యాక్చువల్ గా ఏంటంటే ఇది కొంచెం డ్రాస్టికల్ గా అయితే మార్కెట్ లో అయితే కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ ని ఇవ్వటం వల్ల కొంచెం ప్రైస్ కూడా బాగా హెవీ ప్రైస్ లో ఎక్కువ మంది కొనడానికి అవకాశం జరిగింది. బట్ ఇది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ. మీరు ఏదైనా మళ్ళీ ఇక్కడ ఏదన్నా మీరు అక్యుములేట్ చేయగలిగితే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. 320 దగ్గర నుంచి కూడా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ చాలా పెద్ద ప్రైస్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేయగలిగితే ఏదైనా చిన్న స్టాప్ లాస్ తోటే మీరు 20-30 పాయింట్ స్టాప్ లాస్ తో అక్యుములేట్ చేసుకోవచ్చు. 320-340 రేంజ్ లో మీరు దీన్ని మళ్ళీ అక్యుములేట్ చేసుకోగలిగితే తొందరగా మీరు రికవర్ అవడానికి లేదా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణమూర్తి గారు చేస్తున్నారు. గోపాలకృష్ణమూర్తి గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్ మూర్తి గారు. నమస్తే అండి. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో ఇప్పుడు కొనవచ్చా ఒకటి? తర్వాత M&M ఫైనాన్స్ ఈ రేట్ లో ఇప్పుడు కొనవచ్చా 2? ఓకే, M&M ఫైనాన్స్ M&M ఫైనాన్స్ విషయం వచ్చేటప్పటికైతే మీరు దీంట్లో అయితే ప్రస్తుతానికి అయితే మంచి ప్రోగ్రెసివ్ గా ఉందండి M&M ఫైనాన్స్. అది మీరు ఏదైనా ఆల్రెడీ మీరు ఫ్రెష్ గా అక్యుములేట్ చేయాలనుకున్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏదైతే 280 రూపీస్ 290 రూపీస్ లో ఉన్నది. ఈ లాస్ట్ 3 years నుంచి కూడా కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమొబైల్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఈ M&M ఫైనాన్స్ ఇప్పుడు మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. దీంట్లో మీకు ఏదైతే మార్కెట్ లో ఒక 2 price points పెట్టుకుని మాత్రమే తీసుకోగలిగినట్టయితే మంచి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ వీక్లీ బ్రేక్అవుట్స్ కూడా వచ్చి రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్టుగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. అక్యుములేట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు మాట్లాడండి సార్. KRBL ఒకటి, టాటా స్టీల్ ఇప్పుడు తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ ఎంట్రీ. KRBL అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఏదైతే ఒక 9,000 crores కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే 395 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఒక్కటే కొంచెం ప్రోగ్రెసివ్ గా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్నది. రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి కూడా చాలా తక్కువగానే మనకి పెర్ఫార్మ్ చేసినటువంటి కంపెనీ. దీని మీద ఏదైనా మీకు ఏదైనా పూర్తి స్థాయి అవగాహన ఉండి న్యూస్ ఉంటే తప్ప అదర్వైజ్ దీంట్లో పెద్దగా అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళే అంత పొజిషన్ అయితే ఫండమెంటల్ గా కానీ టెక్నికల్ గా కూడా కనిపించట్లేదు. అదే మీరు సెకండ్ అడిగిన స్టాక్ నెక్స్ట్ స్టాక్ ఏంటి సార్? అది కాల్ కట్ అనేది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు నూజిబీ నుంచి. శర్మ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. సన్సేరా ఇంజనీరింగ్, SIS ఎంటర్ప్రైజెస్ ఈ 2 పబ్లిక్ ఇష్యూలో ఉన్నాయి సార్. హోల్డ్ ఆర్ సెల్? పబ్లిక్ ఇష్యూలో తీసుకోండి సార్. మంచిదే, ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం ఉంది. ఇందాక అడిగిన కాలర్ టాటా స్టీల్ అడిగారు. టాటా స్టీల్ దాని గురించి కూడా మనం డీటెయిల్ గా చెప్తాము. టాటా స్టీల్ ఏదైతే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. టాటా గ్రూప్ దాంట్లో ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇది కూడాను. ఇది మీకు ఎనీ ప్రైస్ మీకు 150 దగ్గర నుంచి 160 మధ్యలో ఎక్కడ ప్రైస్ దొరికినా సరే టాటా స్టీల్ కూడా అక్యుములేట్ చేసుకోండి. మీకు మంచి ప్రైస్ లో మళ్ళీ మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం. క్లోజింగ్ ఉంది, మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలంటే పాజిటివ్ గా క్లోజ్ అవుతుందా లేదంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందా అనే విషయాల గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు కాలర్ ఉన్నారు, రంగనాథ్ కాల్ చేస్తున్నారు. రంగనాథ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. సార్ 2 స్టాక్స్ సార్. IIFL క్యాపిటల్ సార్ 300 దగ్గర తీసుకున్నాము. ఐడి IIFL క్యాపిటల్
ఓకే ఓకే ఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఓకే 300 తీసుకున్నాను సార్. హోల్డ్ చేయొచ్చా Okay. లేదంటే ఏమైనా యావరేజ్ చేయాలా? ఇంకోటి యాత్ర సార్, యాత్ర ప్రెజెంట్ కొనొచ్చా? ఓకే ఓకే యా యా యాత్ర అయితే మాత్రం కొంచెం అంటే మూమెంట్ అయితే చాలా హెవీ మూమెంట్ ఉన్నది. దీన్ని మీరు ఫండమెంటల్స్ కూడా చూసుకుంటే తప్ప దీంట్లో మనకి ప్రస్తుతానికి అప్పుడే మనం యాత్ర దాంట్లోకి వెళ్ళలేము. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా చిన్న కంపెనీ కాబట్టి ఇది చాలా ఒక 2300 crores కంపెనీ. దీంట్లో అప్పుడే మనం దీని ప్రోగ్రెస్ గురించి దీని గురించి మనం చెప్పలేం కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఏదైనా మార్కెట్ లో మంచి మూమెంట్ వచ్చి కన్సాలిడేషన్ తర్వాత మంచి మూమెంట్ వస్తే దాని ప్రకారం యాత్రలోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీస్ అయితే ఇది ఒక 9000 crores కంపెనీ. ఇది దీంట్లో మనకి ఫండమెంటల్ గా చూసినట్టయితే లాస్ట్ 3 years కొంచెం ప్రోగ్రెస్ కొన్నప్పటికీ లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం అంత పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం దీన్ని ఏ విధంగా చూడాలన్న దాంట్లో ఐఎఫ్ఎల్ క్యాపిటల్ గారు చూసుకున్నట్టయితే కొంచెం హెవీ వాలటాలిటీ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏదైతే 350 పైన మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 100 నుంచి 200 పాయింట్స్ వరకు కూడా మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్దిగా కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ కే ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మీకు 250 బిలో కూడా మీకు ఏదైనా మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ అక్యుమిలేట్ చేయగలిగితే 250 బిలో అక్యుమిలేట్ చేయండి. 350 పై నుంచి మార్కెట్ అయితే మాత్రం కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, నా దగ్గర సంవర్ధన్ మదర్స్వామి 95 రూపీస్ లో తీసుకున్నాను సార్. నెక్స్ట్ Okay. వచ్చేసి ఆప్టస్ ల్యాబ్ హౌసింగ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి 338 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఏ స్టాక్ సార్ అది? ఏ స్టాక్? ఆప్టస్ ల్యాబ్ అండి, హౌసింగ్ ఇండియా లిమిటెడ్. ఓకే ఆప్టస్ ఓకే 338 రూపీస్ లో ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా సార్, లేకపోతే షార్ట్ అండ్ ఫర్ తో తీసుకున్నాను, లేకపోతే సేల్ చేయమంటారా సార్? ఓకే ఓకే ఏదైతే మీరు అడిగినటువంటి ఏదైతే మదర్స్ అండ్ సుమి అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. దీన్ని ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. మంచి ప్రైస్ లోనే మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు అడుగుతున్నటువంటి ఏదైతే ఆప్టస్ ల్యాబ్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంచెం హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్ లో కొంచెం మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాఫిట్ తీసుకుని అక్కడ బయటకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఏదైతే నోటెడ్ స్టాక్స్ ఫార్మాలో కానీ ఆటోమొబైల్ కానీ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ నోటెడ్ స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు తీసుకున్నట్టయితే కొంచెం మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ. సార్ నాట్కో ఫార్మా యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నాట్కో ఫార్మా Yeah. నాట్కో ఫార్మా ప్రస్తుతానికి అయితే యావరేజ్ కంటే ఏమి వద్దండి మార్కెట్ లో. ఎందుకంటే ఇది ఏదైతే మనకి 1600 దగ్గర నుంచి మార్కెట్ ఒక డ్రాస్టికల్ ఫాల్ జరిగి 800 వరకు వచ్చింది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఇంకా ఇక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ ఇంకా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడే మీరు తీసుకోవడం వల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు. వెయిట్ చేయండి సార్ కొంచెం. జెన్టెక్, ఐఎఫ్సిఐ, కెనరా బ్యాంక్ ఇవి షార్ట్ టర్మ్ లో ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. జెన్టెక్ అయితే హోల్డ్ చేయండి సార్. కెనరా బ్యాంక్ కూడా చాలా రోజుల తర్వాతే మూవ్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ మీరు మనకు 50% అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తాం. మనం ఏదైతే 85-80 దగ్గర మనం రికమెండ్ చేస్తా ఉన్నాము కెనరా బ్యాంకు. బట్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ 120 దగ్గర మీరు కొంచెం అక్యుములేట్ చేసుకున్న స్టాక్స్ చాలా స్టాక్స్ ని మీరు 50% అయినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఎందుకంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ఒకవేళ మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి కిందకి వచ్చినట్టు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ అదర్వైజ్ కెనరా బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ లో కానీ షిఫ్ట్ అయినా సరే మీ ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా ఉంటుంది, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్ చాలా ఆటో అండి 800లో కొన్నాను, అది పెరగట్లేదు. అలాగే పిఎఫ్సి 519లో కొన్నాను, అది పెరగట్లేదు. పీసీబీఎల్ అది పెరగట్లేదు సార్. సంవత్సరం అయింది కొని. కొద్దిగా వాటి గురించి చెప్పండి. ఏం చేయమంటారా, అమ్మేయమంటారా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? సాల్ ఆటో, ఎఫ్ఏఎల్ సాల్ ఆటో. ఎఫ్ఏఎల్ ఎఫ్ఏఎల్. ఓకే 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 అంటే మీరు తీసుకున్నప్పుడే ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోవాలండి. మార్కెట్ లోను ఏదైతే మీకు
ఇప్పుడు పిఎఫ్సి అన్నారు, పిఎఫ్సి అయితే ఇబ్బంది లేదు, మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ర్యాలీ తీసుకున్న తర్వాత బాగా పీక్ రేట్ లో తీసుకున్నారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ టెక్నికల్ కరెక్షన్ అయితే ఉంటుంది. ఆ కరెక్షన్ లో భాగంగా ఉన్నదే పిఎఫ్సి అయితేనే. అదేవిధంగా పీసీబీఎల్ మీరు ఇప్పుడు చెప్పినటువంటి స్టాక్ కూడా గతంలో చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చింది. కాకపోతే లాస్ట్ ఒక అక్టోబర్ లాస్ట్ ఒక 4-5 months నుంచి అయితే మాత్రం మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది, మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. మీరు తీసుకున్నప్పుడు ఆ మార్కెట్ లో పీక్ రేట్ లో తీసుకోవడం వల్ల కన్సాలిడేషన్ ఫేజ్ మీకు కొంచెం ఇరిటేటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. దాని బదులు మీరు ఏదైతే ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫార్మా కంపెనీస్ లోనూ ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి నోన్ కంపెనీస్ లోకి వెళ్తే మీకు రోజు ప్రోగ్రెసివ్ గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం స్లో అండ్ స్టడీగా కూడాను. ఇలాంటి వాటిలోంచి కొంచెం ఎగ్జిట్ అవడమే బెటర్. మీరు ఎగ్జిట్ అయ్యి ఏదైతే ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మా లేకపోతే మీ ఎనర్జీ సెక్టర్ వీటిలో మంచి మూవ్మెంట్స్ అయితే ఉంటున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు ఒంగోలు నుంచి. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ సుజలాన్ అండ్ విప్రో ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కింద అనుకుందామని చేశాను సార్. సుజలాన్ అయితే లాంగ్ టర్మ్ పర్పస్ లో అయితే తీసుకోవచ్చు, మంచి ప్రైస్ లో ఉంది, 58 to 59 రూపీస్ లోను. అదే విధంగా మీరు ఇంకొక స్టాక్ అడిగేది ఏంటండి? ఓకే సార్. నెక్స్ట్ అర్బన్ కంపెనీ సార్, అలాగే వరి ఇంజనీర్స్, హట్కో, ఇవి ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్. అర్బన్ కంపెనీ అయితే మరి ఇప్పుడే ఈ వీక్ లోనే లిస్ట్ అయింది కాబట్టి అండి, కొద్దిగా వెయిట్ చేస్తే మనం దీంట్లోంచి మంచి ప్రైస్ లోకి వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఏదైతే 180 రూపీస్ లో నడుస్తుంది, దీనికి మంచి బజ్ అయితే ఎక్కువ ఉంటది కాబట్టి మీరు ఏదైనా ఇక్కడ 180 దగ్గర ఏదైనా ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా సరే మళ్ళీ 150 దగ్గర కూడా మళ్ళీ తీసుకోండి, 170 or 150 మధ్యలో కూడా తీసుకోవడానికి ప్రిపేర్ అవుతే ఇక్కడ తీసుకున్న పర్వాలేదు. అదర్వైజ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. హిందుస్థాన్ అన్ లెవర్ నా దగ్గర 2500 ఉన్నాయి సార్. టాటా పవర్ 400 ఉంది సార్. ఈ హిందుస్థాన్ లో దాని పెరిగే అవకాశం ఉందంటారా? టాటా పవర్ పరిస్థితి అదేమన్నా పెరుగుతుందంటారా, లేకపోతే ఎగ్జిట్ ఇంకో దాంట్లోకి వెళ్ళమంటారా? యాక్చువల్ గా అయితే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అయితే కొద్ది నెలలుగానే కొంచెం అక్కడ స్తబ్దంగానే ఉన్నది, కానీ రీసెంట్ గానే మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. వెయిట్ చేయండి సార్, ఆ మార్కెట్ అయితే 3000 వరకు వెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది, ఇంకో 500 పాయింట్స్. అదేవిధంగా మీరు టాటా పవర్ చెప్తున్నారు, టాటా పవర్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్ టైం హై మళ్ళీ 475-500 దాటడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఒక క్వార్టర్, ఒక 3 months మీరు వెయిట్ చేసినట్టయితే మీకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ సోమారెడ్డి చేస్తున్నారు. సోమారెడ్డి గారు మాట్లాడండి. సార్ హలో చెప్పండి సార్. హలో సార్, ఇది పవర్ 2 months బ్యాక్ 40 రూపాయలకు 1000 తీసుకున్నాను. ఫ్యూచర్ ఉంటుందా ఉండదండి? రిలయన్స్ పవర్ అవునండి, 45 రూపాయలకి 2 నెలల క్రితం తీసుకున్నాను. ఫ్యూచర్ ఉంటుందా అని లేదండి? మీరు ఆర్ పవర్ చెప్తున్నారా? రిలయన్స్ పవర్ సార్. ఓకే, 2 నెలలకు 45 రూపాయలు తీసుకున్నారు. 1000 తీసుకున్నాను. అంటే ఒక స్టాక్ లో ఉన్నాయా ప్రస్తుతానికి మీకు రిలయన్స్ పవర్? ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి. ఇది 20,000 crores కంపెనీ, ప్లస్ దాంట్లో మార్కెట్ లో అయితే అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. దాని బదులు మీరు ఇంకా ఎనర్జీ సెక్టర్ దాంట్లోకి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎనర్జీ సెక్టర్ దాంట్లోకి ఉన్నటువంటి వేరే స్టాక్స్ లోకి వ్యారీ ఎనర్జీ కానీ లేకపోతే సిజీ పవర్ కానీ ఇలాంటి వాటిలో కూడా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా మీకు దీంట్లో మీరు ఒక 50% నుంచి ఇంకొక 50% వేరే ఎనర్జీ కంపెనీస్ దాంట్లో కూడా షిఫ్ట్ అవ్వండి. అంటే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ప్రోగ్రెసివ్ అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కలర్ మౌలాలి చేస్తున్నారు. మౌలాలి గారు మాట్లాడండి. హలో మౌలాలి గారు చెప్పండి. సార్, బ్యాంకో ప్రోడక్ట్స్ 300 తీసుకున్నానండి, ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయమంటారా? స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి. బ్యాంకో ప్రోడక్ట్స్. బ్యాంక్ ఆఫ్ ఫారెక్స్. బ్యాంకో ప్రోడక్ట్స్. ఓకే, స్పెల్ చేయండి ఒకసారి. BINCO. 300 తీసుకున్నాను, ఇంకా BANCO అండి.
ఓకే 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 ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సల్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తర్వాత దాంట్లో మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేద్దరు సార్. సార్ హెచ్ఎఫ్సిఎల్ కరెంట్ ప్రైస్ లో 3 years కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. హెచ్ఎఫ్సిఎల్ హెచ్ఎఫ్సిఎల్ ఇది 11,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 76 rupees లో నడుస్తుంది. ఏదైతే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా 50% లాస్ లోనే ఉన్నది. ప్రజెంట్ అంత ప్రోగ్రెసివ్ గా అయితే లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే అంత పెద్ద స్పీడ్ గా మార్కెట్ లో లేదు. ఎందుకంటే దీంట్లో పెద్ద మూవ్మెంట్ అయితే ఏమి లేదు ఈ స్టాక్ లోను. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా మంచి ప్రైస్ లో ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీంట్లో అంత మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు.